ఆవు పిల్లగా ఈ ఫోన్ ఎటు పోతలేదు గొంత చూడు ఎటు పోతలేదు ఎటు పోతలేదు దానికి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా చెప్పు ఎటన్నా పోయేటందుకు నీ కారడ్డాల తలపండు వాళ్ళగా ఫోన్ ఎక్కడన్నా కాళ్ళు ఉంటాయా మరి ఎటు పోతలేదు అంటున్నావు కదా గట్ల కాదు ఫోన్ వాళ్ళకి కలుతలేదు ఓహో ఫోన్ వాళ్ళకి గల్తలేదా అయితే ఫోన్లో పైసలు లేవు కావచ్చు ఏ మొన్ననేగా మెడికల్ సమీర్ దగ్గర ఏం చిన్నోయి గింతెల్లమే అయిపోయినాయా మొన్ననే అంటే ఎన్నడు ఓ నెల అవుతుంది కావచ్చు ఇక మరి నెల మంద వేయించుకున్నాక ఉడవయా ఏ ఎంత చేసినా ఓడయన్న నెల లోపట ఎంత చేసినా ఓడాయి ఇక నెల దాటితే కథమేనా అయ్యో గంతేనా ఇంకా నెల ఎక్కడిది 28 రోజులైనా సరే గాని ఇప్పుడు ఫోన్ పోయే మందం పైసలు అయ్యోయి ఊళ్ళకి ఏ నేనెవలకు చేస్తానోయి మా అక్కలకో చెల్లెళ్ళకో చేస్తా నువ్వు ఎవరికి ఎత్తావో నాకు తెలుసు కానీ నీ నెంబర్ చెప్పు పైసలు ఎత్తా అయ్యో నాకేమెరకనోయి నెంబరు మరి ఇప్పుడు ఎట్లా నాకేమెరకనోయి మెడికల్ సమీర్ దగ్గరికి పోతే ఎప్పుడు ఆయననే వేసుకొత్తలు ఎప్పుడు ఆయననే వేసుకొత్తలు నెంబర్ అడగపోవు ఏది అడగపోవు సరే ఆగు ఫోన్లో చూస్తా నీ నెంబరు దొరుకుతుందా దానికో మార్గం ఉంటుంది దొరికింది మరి ఏ పాట వేయాలి కొత్తలు ఏ ఇప్పుడు పోయే మందం 5 రూపాయలు 10 రూపాయలు అయ్యో గంతేనా ఒక్క రోజు మనం ఎత్తున్నా పో మరి అయ్యో హలో అవు ఎక్కడున్నావు ఇంటికాయనే ఉన్నా ఫోన్లో పైసలు అయిపోయినాయి ఏపీయలేవు మొన్ననే వేపిత్తిగానే మొన్న ఎప్పుడు వేయించినావు నెలాయే అవి అయిపోయినాయి అయిపోతే నేనేం చేయాలి జేబులో ఒక సిల్లు కొత్తలేదు ఇగే ఉంటది నీ దగ్గర ఫోన్లనైతే కొత్తలేపి ఇనత్తుందా ఏ ఆగాగు నా పేరు నమస్తాను పువ్వులాళ్ళు ఫోన్ల బగ్గ మాట్లాడుతున్నావు నేను వాళ్ళతో మాట్లాడుతున్నానే ఏమో నాకేమేరు కానీ వేషాలు నేను ఈ ముసల్తానానికి ఏం విషయాలు ఇస్తానే అయితమా కానీ ఎటు వేరేవే ఇగో ఇంట్లో చక్కెర చాపత్తా ఉప్పు పప్పు నూనె ఒడిచినాయి ఇగో సేబాయి 500 అట్టుకొచ్చిన పోయి తేపో సరే పోయేస్తా హలో ఎక్కడున్నావు ఇగో దుకాణంలో పోతాన్న అయితే మానే గాని నా ఫోన్లో పైసలేపి నా దగ్గర పైసలు 7 ఉన్నాయి ఉప్పు పప్పు చక్కెర సాపత తెమ్మని ఆడికాడికి 500 రూపాయలు ఇచ్చింది నా దగ్గర పైసలు లేవు ఇగో ఒక ముచ్చట చెప్పన్నా చెప్పు పైసలు ఆడికాడికే ఇచ్చింది అంటున్నావు కదా అన్ని సగం సగమే కొంచెము మిగిలిన పైసలతోటి నా ఫోన్లో పైసలేపి లేకపోతే అన్ని బందే ఏటిఏ బంధు నా దగ్గరికి రానియ్యా అబ్బా గట్లానికి ఏమా ఏపిత గాని ఏంటిది అయితే అనే కానీ నీకు ముచ్చట తెలిసేనా ఏం ముచ్చట లచ్చి మొగలు లేడా ఏ లచ్చి నీ మన ఆడకట్టుకి ఏ లచ్చి ఉన్నది బక్కలచ్చి ఏమైంది బక్కలచ్చి మొగడు మన కాడింటి మళ్ళీ అలవాటు ఏంటట అబ్బా గిదే ముచ్చట నువ్వు చెప్తానది ఈ ముచ్చట ఎప్పుడో తెలుసు నాకు మరేంది నాతోటి రోజు ఆడకపోతుంది ఊరందరికి తెలిసిన ముచ్చటనేనా నీకు తెలిసే అనుకున్నా ఏ అవ్వతోడు నాతోడు నాకు తెలియదే ఇక నీకేం ముచ్చట్లు తెలుతాయి ఆయన ఆ ముసలోనికి ఇప్పుడేం సోకు సాత కాకుండా అయిన గారు మూత బాగానే ఉన్నట్టుంది చింత ముసలైనా పులుపు యావదంటారు కదా ముసలోని సంగతి అట్లనే ఉంది మరి అలా పెళ్ళానికి ముచ్చట తెలియదా అగో ఏ ముచ్చట్లు నేను రాగానే మూతులు చప్పరిచ్చు ఆపిండ్రు మేము ముచ్చలు చప్పరిస్తున్నాం పిల్ల అయ్యో నేను రాగానే ముచ్చట ఆపిండ్రు కదా అంటే నేను ముచ్చట ఏమైనా పెడుతున్నాం అనుకుంటున్నావు ఏంది మరి ఏ ముచ్చట చెప్పలేరు ఏ ముచ్చట్ని బువ్వన్నావా కూరన్నావా ఏం కూరన్నావా అని గివే ముచ్చట్లు గవ్వే ముచ్చట్లయితే నేను రాగానే ముచ్చట ఎందుకు బంద్ చేసిళ్ళు అవునే రవలి ఆడేం చెప్తున్నావే ఏం ముచ్చట్నే ముచ్చటంటే మూతులు చాపుతావు నీ ముచ్చట పాడుగాని ఇట్రా ఏంది ఏడ కూర్చొని తోక పట్టుకుని ఎంబడత్తావు తోక పట్టుకునే నీ ఎంబడి తిరుగుతా నాకేం పని లేదు గాని నువ్వెత్తురా అట్లా పోతే 4 ముచ్చట్లు వెళ్తే ఏడ కూర్చొనియో ఏడ నిలబడనియో
ఇక ఏం ముచ్చట్లే ఎవడు ఎవరితోటి వేయింది అది ఎవరితోటి వేయింది గవే ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. ఓ గుండెలకు వచ్చే ముచ్చట కాదు, ఓ కడుపు నిండే ముచ్చట కాదు. అడు హలో ఫోన్లా 200 పైసలు వేయించిన వచ్చినాయి. సరే ఉంటున్నా. ఆగు ఆగు, నాకేమన్నా తినబుద్ధి అవుతుంది. తేవా? ఆగాగు, ఇంటి దాకా వచ్చిన మళ్ళీ నా పెళ్ళని చూస్తుంది. సరే జల్లు ఏమన్నా తీసుకొని రా. సరే అత్త ఉండు. ముండ కొడుకు ఇంకా రాకపోయా కదా, ఎటు పోతా అటే పోతాడు. ఏం చెప్తాడో ఏతో ఇంకా వచ్చి పాడైతలేడా. అత్తాడు కదా. ఇప్పుడు అత్తున్నావా దుకాణాలకు? ఏళ్ళకు పోయినా ఏళ్ళకి వస్తాను. ఏం చేయమంటవే, దుకాణంలో మంది బాగున్నారు. ఇగో ఉప్పు పప్పు చక్కెర. ఏ పట అవుతుంది? ఏది కిలో తెమ్మన్నా కదా, ఏ పట తెచ్చినావు? ఏది అర్ధ కిలో తెచ్చిండే. ఆగో 500 ఇచ్చిన, ఏది కిలో తెమ్మని అర్ధ కిలో తెచ్చినావు? ఆగో 300 ఇచ్చివి, ఆ 300కు గిదే సామాన్ వచ్చింది. ఆగో 500 ఇచ్చిన పిసముండ కొడక, ఇంకా 200 ఏడ పోగొట్టినావు? మరి తొవ్వంటి పోగా ఏడ జారిపోయినాయో ఏమో. దుకాణంలోకి పోయి చూస్తే 300 ఉన్నాయి. 300 మంది సామాన్ తెచ్చిన. సోయదక్క పీను మోస్టాన్ జరిగిందట, గట్టుంది నీ శాస్త్రం. 200 ఎడవను కొట్ట సోయలేదా? ఏమోనే, పొంగ ఏమన్నా జారిపోయినాయో ఏమో. ఏమో ఏమన్నా జారిపోయినా వస్తున్నా దారం వస్తాను. నేను ఓదికి ధర వస్తానే. నాకేమెరక అవతల ఏవతున్నదో ఏమో, నేను చూడొస్తానా? నా ముఖానికి పోతుంటది. అబ్బో నీ అసొంటున్న నమ్మరాదు. ఈ ముసల్తానానికి ఇంకొద్ది నాకు సోపతి కావన్నా. ఏమైందిరా అంజీ, ఒక్కనే కూర్చున్నావు? నాకు ఆ ముసలి సోకుని చూస్తే పిసేస్తున్నా నాకు. ఏమైందిరా? నీకు తెలియదా? ఏ ముసలోడురా? అదే భూమిలేడా అంతమంది నీకు తెలియదా? తెలుసు. పెళ్ళాము పైసలు ఇచ్చి సామాన్ తెమ్మంటే సగం ఉంచుకునే దానికి తీసుకుపోతుండట, సగం ఇంటికి తెస్తుండట. వస్తుండే అరే దాని దగ్గరికి కావచ్చురా, పాసు. నచ్చిన మొగోడు గిచ్చిన జాలు, కాయిసుగల్ల మొగోడు కన్ను కొట్టిన జాలు, మనసుల పడ్డ మొగోడు మందుల కనబడ్డ జాలు, కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన జాలు. 60 తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి, 20 తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలి. వచ్చినవా? ఎంతసేపు అయినా నీకోసం ఎదురు చూడబట్టి. ఏం తెచ్చినావు నా కోసం? అబ్బా నాకు ఇష్టం, తినిపియవా? ఎక్కడ తెచ్చినావు బంగారం? ఏంది బంగారం, చప్పుడు ఎత్తలేవు? అయిపోతావురా. అరే అద్దురా, అరే నా మాట అద్దురా. పెళ్ళ మొగులకు లొల్లి పుట్టిస్తావురా. అరే అద్దురా. రే మాట్లాడు, మౌనంగా ఎందుకుంటున్నావు? ఆహా, ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింపజేస్తుంది కోమలి. కినుకుతో కెంపెక్కిన నీ గులాబీ చెక్కి గిలిగింతలు పెట్టి నన్ను మరీ మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
మరులు రేకెత్తించే వలపు మిఠారి, సరసాలు కురిపించే సొగసు జవరాలి. నన్ను దోచుకుందు బట్టి, నన్ను దోచుకుందు బట్టి పన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు బట్టి. అవునే మాత, లచ్చి మల్లును భూవన్నను దొరకబట్టి టంబాని కట్టేసిందట. ఏంది? మల్లును భూమయ్యదని ఇంట్లో కలిసి ఉండంగా సీదా పోయి దొరకబట్టిందట. దొరకబట్టి టంబాని కట్టేసిండ్రట. చూద్దాంపా మరి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఓ పోరియా, మళ్ళీ మీ అయ్యను తమ్మని కట్టేసిందట మీ అవ్వ. ఏంది? మానం పోతి మా బాబుకి ముసల్తానానికి గట్లెందుకు ఎత్తుండు? ఏమైందట్నే? ఊరిని అవ్వ, చెప్తే మానం పోతే చెప్పపోతే పానం పెట్టట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అగో ఏమైంది అంటే సప్పుడు ఏది? ఏందే ఏమైందే సప్పుడు ఎత్తలేవు? ఏం చెప్పాలి బావా? ఏముచ్చట తెలిసిందో గదే చెప్పు. మళ్ళీ మా బాపుని దొరకబట్టిందట మా అవ్వ, తమ్మని గట్టేసిందట. మీ బాపుకు మానం ఉండద్దాయే, సిగ్గుండద్దాయే? ముసలైండు, ఇంకెడెన్నడు బుద్ధి వస్తుంది, ఇంకెన్నడు గానం వస్తుంది. మా అయ్య అంటే గట్ల చేసిండు గాని మా అవ్వాయి నా తమ్మని కట్టేసి ఊరందరి ముంగట ఇజ్జదిత్తదా? ఇంకా తంబాని కట్టేసింది గాని కాళ్ళు మీదికి తలకాయ కిందికేసి కోదండం తీసేది ఉంటే పోదాం పాడికి. అవునా పెద్ద మనిషి, కొద్దిగా సిగ్గుమానం ఉండద్దా నీకు? ఇట్లా చేస్తావా? భూమి మీద ఓవలి చేయని పని చేస్తున్నా. పెద్ద మనుషులు అంటే గిట్నే ఉంటాయి. నీకు మానం ఉందా? నీకు సిగ్గుందా? 7 వెళ్ళాలి అట్టేసే పానం అయిపోయా. నీకు ఇంకా బీడి తాగుతావు, ఇది తాగుతావు, ఇంకిద్దరు వెళ్ళాలైతే మంచిగా ఉన్నాను అంటున్నా. ఏమన్నా ఉన్నదా నీకు? గుణం, సిగ్గు, మానం, ఇజ్జతి? 10 మంది ఉంచుకుంటురా? మంచిగానే చెప్తాను. కొద్దిగా మానవ ఇజ్జత ఉండాలి. దాని దగ్గర ఏమున్నది? నా దగ్గర ఏం లేదు. నాకంటే ఎర్ర ఉన్నదా? నాకంటే బుర్ర ఉన్నదా? నాకంటే మంచిగా ఉన్నదా? నీ పిల్లని చచ్చింది అనుకున్నావా? ఆ జట్టమ్మ నెట్ల కూడినవరా? నల్ల మొక్క పోడా. అవును దొంగమ్మ, నా మోనికి ఏం మంది పెట్టినవే? ఎట్లా మలుపుకున్నవే? ముండ కొడుకు నేను చేసిన కట్టం అంతా నీకే దారి వస్తాండే. నా ఉసురు నా కలకాల నీకు దాపుతుంది. మంచి వైపు పుడితే మానవ ఉండాలి. కొద్దిగా మానవ ఉందా? ఇజ్జత్ ఉందా? ఇప్పుడు మంచిగా ఉన్నదా? మానవేందుకే? నీ మొగోని నా ఇష్టం. ఆడిదానికి మొగోనికి ఇష్టం అయితే అయిపోయా అని కోటే చెప్పింది. ఏం చెప్పింది కోర్టు? పెళ్ళని చేసిన కట్టం అంతా లంజకు పెట్టమని చెప్పిందా కోర్టు? అవున దొంగముండ, కొద్దిగా మానవ ఇజ్జత్ ఉన్నదా? సగం ముసల్దానివైనా ఇప్పుడు మంచిగా ఉందా? జరిగింది ఇడిచిపెట్టు. ఎట్లా ఇడిచిపెట్టాలి బాబు? ఈ ఉప్పులు పప్పులు లేపమని పైసలు ఇచ్చి దుకాణంలో తోలితే సగం దానింటి కొంట పోతాడు, సగం నాకు తెస్తాను. ఇక నాయన నువ్వే చెప్పు. దానికి చీరలు కొనిస్తాడు, దానికి రైకలు కుట్టిస్తాడు, పాపడాలు కొంట పోయి దాన్ని నోట్లో పెట్టి తినబెడతాడు. నాకేమనిపిస్తుంది బాబు? నా కడుపు దొరకపోదా? నాకు జ్వరం వచ్చిందంటే పట్టించుకోడు, ఓ సూదంటే పట్టించుకోడు, ఏ కట్ట పట్టించుకోడు. కైకిలు పోయి సంపాదిస్తే కట్టవు నాదైతాను, సుఖం దానిదైతాను. బాపు, నేను ఊళ్ళో ముఖం ఎత్తుకొని ఎట్లా తిరిగాలే? అమ్మలక్కలందరూ సాటుకు ముచ్చట్లు ఎడుతుండ్రు, నేను ఓంగానే ముచ్చట్లు బంద్ చేస్తుండ్రు. మాకు నల్ల ముఖం అవుతుంది, ఇంట్లోకి వెళ్ళి యువతలకి వెళ్తలేము. నువ్వు ఏవట్టి? మీకెందుకు నల్ల మొఖం? నేను మొగోని. బాపు, నేను నీకు చెప్పచ్చునో చెప్పరాదు, నువ్వు ఆ మాట అనుడు తప్పే. నేను మొగోనే, మొగోని తప్పే. మగతనం అంటే 10 మంది దగ్గర పడుకోవడం కాదే. 10 మంది అవకాశాలు ఇచ్చినా అవన్నీ ఇడిచిపెట్టి భార్య పిల్లల్ని మంచిగా చూసుకున్నోడే మొగోడు.
హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో నేను మీ అంజి మోడల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. వీళ్ళు నిజంగా కట్టే మొత్తం మీద